వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి పట్టణంలో హిమగిరి కాలనీ, గంగా కాలనీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, సెక్రటరీ అవనిగడ్డ శేషయ్య, యూనిట్ షైక్ జానీ, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, ఈర్ల నారాయణ, పూనాటి వెంకట్రావు, గొల్లపూడి హరి ఉన్నాం సుబ్బారావు, రావిపాటి రాంబాబు, సూరంపల్లి హనుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు గారు, గొల్లపూడి పిచ్చయ్య, కట్ట రమణయ్య, తెలుగు యువత గూడిపూడి అనిల్, పొట్లూరి వెంకట్రావు, సత్యం, సుబ్బారావు, చెంచు రామయ్య, పొమ్మగిరికి వెంకట్రావు, నర్ర నాగరాజు, బుజ్జి, మేమిన్గా, రఫీ మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరే అక్కడి నుంచి అంటే చేద్దాం తర్వాత ఫస్ట్ ఇంట్లో వేసుకోవచ్చు. సర్లేదు ఏమొస్తున్నాయేమో ఏం రావటం లేదు. వచ్చాయి గ్యాస్ మామూలే అంటే సబ్సిడీ పట్టం లేదా? ఎందుకు పెట్టలే? డబ్బులు ఎక్కువ. ఎస్సీలు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒకరికే డబ్బులు ఇస్తే ఒకటి చదువుకొని మిగతా ఇద్దరు కూలికి వెళ్ళాలా లేకుండా రోడ్ల మీద తిరగాలని మేమే గట్టిగా చెప్పాము. అందుకని చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాము. ఈరోజు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి, చదువు అనేది ముఖ్యము, మరీ ముఖ్యంగా ఎస్టీలకి చాలా ముఖ్యమని మేము ఈరోజు తల్లికి వందనం కార్యక్రమము చేశాము. నేను ఇల్లు తిరుగుతూ ఉంటే 99% ఈ 15 రోజులు నేను ఇల్లు తిరుగుతాను. అన్ని మన కాన్స్టిట్యున్సీలో అందరికీ వచ్చాయి. ఒకళ్ళు ఇద్దరికి రాకపోయినా కానీ అతి త్వరలో వచ్చి అవి ప్రొసెస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.